Konnichiwa. Guys, to all my dragon warriors, guys, లాస్ట్ ఇయర్ ఏపీ ఇంటర్మీడియట్ ఐపీకి సంబంధించి మొత్తం సిలబస్ మారింది, అలానే బ్లూ ప్రింట్ కూడా మారింది. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దానికి రిలేటెడ్ ఎగ్జామినేషన్ కూడా రాశారు. సో దీనికి సంబంధించిన మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో ఉండబోతుంది. గైస్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వై? బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. గైస్ పర్టికులర్గా బయాలజీ పేపర్లో ఫస్ట్ లెసన్, సో ద మోస్ట్ ఫేమస్, ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్, సో ద లివింగ్ వరల్డ్. ద లివింగ్ వరల్డ్లో ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ తీసుకుంటే మీకు 3 మార్క్స్, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్లో ఎంసీక్యూస్ అడగచ్చు, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా అడగచ్చు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ లోని లివింగ్ వరల్డ్ కి సంబంధించి వాట్ డస్ ICZN స్టాండ్స్ ఫర్. సో మీకు ఈ పీడిఎఫ్ లో మీకు క్వశ్చన్ ఆన్సర్ కూడా దొరుకుతుంది. అలానే నెక్స్ట్ డిఫైన్ టాక్సాన్, గివెన్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ టాక్సా ఎట్ డిఫరెంట్ హైరార్కీ. అలానే నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఈస్ బయోడైవర్సిటీ, అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద బేసిక్ ప్రాసెస్ ఇన్ టాక్సానమీ. సో వాట్ ఈస్ నామెన్క్లేచర్ ఇన్ టాక్సానమీ అండ్ విచ్ ప్రాసెస్ ప్రిసీడ్స్ ఇట్. నెక్స్ట్ డిఫైన్ ద వర్డ్ సిస్టమాటిక్స్, వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ లీనియస్ పబ్లికేషన్స్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ బైనామియల్ నామెన్క్లేచర్ అండ్ గివెన్ ఎగ్జాంపుల్. ఇవి 2 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఏం పాయింట్స్ రాయాలి, ఎంత వరకు రాయాలి 2 మార్క్స్కి అనేది క్లియర్గా ఈ డాక్యుమెంట్లో ఉంది. అలానే మీకు ఇప్పుడు డీటెయిల్గా 1 మార్క్ క్వశ్చన్స్ ఏంటో కూడా చూపిస్తాను. సో గైస్ లివింగ్ వరల్డ్ కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇదిగోండి ఎంసీక్యూస్. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్ ఇన్ టాక్సానమీ? ద సెకండ్ వర్డ్ ఇన్ బైనామియల్ నామెన్క్లేచర్ రిప్రజెంట్. And next thing, select the correctly written scientific name of human beings. And in a taxonomical hierarchy, family is placed between. ఇవి ద లివింగ్ వరల్డ్ కి సంబంధించిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ డీటెయిల్డ్ పీడిఎఫ్ మీకు కావాలి అంటే మీకు బ్యాచ్ లో దొరుకుతుంది. బ్యాచ్ లింక్ ఎక్కడ ఉంటుంది అని వెతుకుతున్నారా? కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అర్జెంట్ గా ఎన్రోల్ అయిపోండి అండ్ ఆ బ్యాచ్ లో మీకు ఫ్రీగా ఈ డాక్యుమెంట్ అయితే దొరుకుతుంది.